కేసీఆర్ సభకొచ్చి ప్రాజెక్టులపై చర్చించాలి. ఆయన టైంలోనే ఏపీలో ముచ్చుమర్రి కట్టారు. కుట్రలలోనే ప్రాజెక్టులు ఆగిపోయాయన్న రేవంత్. కేసీఆర్ పాలనలో 44 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రాన్ని నంబర్ 1 గా మార్చాం. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్న హరీష్ రావు. కొత్త ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కి కేబినెట్ ఓకే. రాజధానికి 44,000 ఎకరాల అదనపు భూసేకరణ. బనకచెర్లపై మాట్లాడొద్దన్న చంద్రబాబు. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కార్ స్వాధీనం. సింగయ్య మృతి కేసు విచారణలో భాగంగా సీజ్. కక్ష సాగుతింపు చర్య అంటున్న వైసీపీ నేతలు. కడుపు మండిన కుర్రాడు రాసిన ఫ్లెక్సీ అది. గతంలో పవన్ మాటిలన్న బూతుల సంగతిని. కూటమి ఎమ్మెల్యేల నార తీయాలన్న పేర్ని. కష్టపడే వారికి పదవులు గ్యారంటీ. మంత్రుల తీరుపై రేవంత్ అసంతృప్తి. ఉప ఎన్నికపైన సీఎం ఫోకస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ. ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ తనను ఓడించాలని చూశారని మాజీ మంత్రి. కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాలు అన్ని చోట్ల ఏర్పాటు చేస్తామన్న పొంగులేటి. ఇప్పుడున్న విగ్రహాల్ని తీసేస్తే ఊరుకోమన్న హరీష్. హైదరాబాద్ లో ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోటర్స్ అరెస్ట్. నిందితుల్లో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఆన్లైన్ లో 50 లక్షలు పోగొట్టుకున్న బాధితులు. అనకాపల్లి జిల్లాలో గంజాయి స్మగ్లర్ల హల్చల్. 2 కార్లలో గంజాయి తరలింపు. తనిఖీ చేస్తుండగా పారిపోయేందుకు యత్నం. బాపట్లలో మత్స్యకారుల ఆందోళన. రియల్టర్ల కాల్వను కూర్చడంపై ఆగ్రహం. తమకి న్యాయం చేయాలని డిమాండ్. రాచకొండ పరిధిలో 1130 ఫోన్లు చోరీ. 3.5 కోట్ల విలువైన ఫోన్లు రికవరీ. బాధితులకి అందించిన పోలీసులు. మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరగలేదు. ఆరోపణల్ని ఖండిస్తూ రాహుల్ కి ఈసీ లేఖ. డౌట్లుంటే ఆఫీస్కి రావచ్చని సూచన. వారణాసిలో సెంట్రల్ జోనల్ కౌన్సిలింగ్ మీటింగ్. అమిత్ షా అధ్యక్షతన 4 రాష్ట్రాల సీఎంలు భేటీ. రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంపై చర్చ.